పాలు తేనెలు ప్రవహించు దేశంగా మలిచాడంట దేవుడు. ఆమెన్. ఎలా మలిచాడు? పాలు తేనెలు ప్రవహించు దేశంగా మలిచాడంట. ఆ దేశాన్ని ఎలా ఉంచాడు తెలుసా? ఆనంద దేశంగా మలిచాడంట దేవుడు. ఆనంద దేశంగా మలిచాడంట. ఆ దేశాన్ని ఎలా ఉంచాడు తెలుసా? సకల సమృద్ధి కలిగిన దేశంగా మలిచాడంట. అక్కడ గమనించండి, ఆ దేశాన్ని దేవుడు ఎలా ఉంచాడు తెలుసా? అక్కడ పండే పంట ఇక ప్రపంచంలో ఎక్కడ పండనంత రీతిగా ఉంచాడంట దేవుడు ఆ దేశాన్ని. ఆమెన్. నీ జీవితంలో అట్టి ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి కొన్నిసార్లు దేవుడు నీకు అనుమతిస్తాడు. ఇదిగో ఎలా ఉండు అని. ఆ తదుపరి జీవితం నీకు ఆశీర్వాదములతో నింపబడింది. ఆ తదుపరి జీవితం నీకు దీవెనలతో నింపబడింది. ఆ తదుపరి జీవితం ఉన్నతంగా మలచబడింది. కానీ ఆ కష్టంలో, ఆ శ్రమలో, ఆ బాధలో, ఆ ఇబ్బందుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు దయచేసి. తొందరపాటు నిర్ణయం తీసుకోవడానికి ఏముందండి? 5 నిమిషాల్లో, 1 నిమిషం అంతే. పట్టుకుని కూర్చుంటే నిర్ణయం తీసుకోవడానికి 1 నిమిషం. ఏముందా తర్వాత? నేను చేస్తా అంటావు, వీళ్ళు చేస్తావు. ఎవరి గ్లాసు? బతుకున్నోడికి ఏమన్నా లాసా? చెప్పు. బతుకున్న వాళ్ళకేమో లాసా? మరి ఎందుకు బెదిరిస్తారు? ఓ రోజున ఒక తొందరపాటు నిర్ణయంలో ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. అన్నా నేను తొందరపడి పని చేస్తానన్నా. ఇప్పుడు ఏం చేయాలనుకున్నావు అమ్మా? అన్న. చచ్చిపోదాం అనుకున్నాను అన్న. అప్పుడు పట్టాల పక్కన ఉంటున్నాం మేము ఇంట్లో. మాట్లాడుకుంటే బయటికి వెళ్దాం రామ్మ అని చెప్పి తీసుకుని వెళ్ళి పట్టాల దగ్గరికి వెళ్ళి, పడుకో అమ్మ, ట్రైన్ వచ్చి చూస్తూ ఉంటా అన్న. ఎట్టాగన్నానండి? పడుకోమ్మా, ట్రైన్ వచ్చి చూస్తూ ఉంటా, చచ్చిపోవాలనుకున్నాక అన్న. ఏందన్నా కష్టం పంచుకోవడం నీ దగ్గరకు వస్తే చచ్చిపోమంటారు అన్న అంటుంది. మరి కష్టం పంచుకోవాల్సిందని చచ్చిపోతున్నట్టు దీనికి. చచ్చిపోతే సమస్య పరిష్కారమా? గమనించండి. కష్టం కలిగినప్పుడు మరణము సమస్యకు పరిష్కారం అయితే ఎంతమంది చచ్చిపోవాలా? ఎన్నిసార్లు చచ్చిపోవాలా? రోజుకు ఒకసారన్నా కష్టం వచ్చిందిగా. రోజుకు ఒకసారన్నా చచ్చి మళ్ళీ బతుకుతారా? ఒక్కసారి ఆలోచించండి. మన జీవితాల్లో వచ్చే సమస్యలు కొన్నిటిని మనం అధిగమించాలి. నేను ఆ అమ్మాయికి చెప్పాను, తల్లి అట్లా కాదురా, తప్పు పొరపాట్లు ఉంటాయి కనుక లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, లైఫ్ విధానం మార్చుకోవాలి, ఆలోచన మార్చుకోవాలి. ఈ కష్టం నీకు వచ్చినప్పుడు ఒకరోజు దేవుడు సంతోషాన్ని కూడా ఇస్తాడుగా. కనుక ఈ కష్టం వెనకాల దేవుడు ఎంత సంతోషాన్ని దాచుంచాడో. ఓపిక కలిగి ఉండమ్మా అన్న. ఓపిక కలిగి ఉంది, దేవుడు గొప్ప జీవితాన్ని ఇచ్చాడు. హ్యాపీగా బిడ్డలు కలిగి జీవితం గడుపుతా ఉంది. ఒక్కసారి ఆలోచించండి. సమస్యలు వచ్చినప్పుడు ఎప్పుడు కృంగిపోవద్దు. కష్టం కలిగినప్పుడు కృంగిపోవద్దు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అంటే మాట అంటారు అంతే, అంతకు మించి ఏం చేయలేరు. ప్రాణాలను తీస్తారా? దేవుడు అనుమతి లేకుండా ఎవడు ప్రాణం తీయలేడు. అర్థమైందా? ఒకవేళ దేవుడు అనుమతే ఉందనుకో, ఎవరు ఆపలేరు. 100% దాన్ని. దేవుడు అనుమతే ఉంది అంటే దాన్ని ఎవరు ఆపలేరు. కనుక బైబిల్ లేఖన గ్రంథంలో దేవాది దేవుడు సెలవిస్తున్నమాట, యేసు క్రీస్తు ప్రభువారు నీ కోసం నా కోసం శాపగ్రస్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. శాపగ్రస్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన యేసయ్య చేసిన పని ఏంటి? ఒక పెళ్లి విందుకి వెళ్ళాడు. పెళ్ళి ఎక్కడ జరుగుతుంది? ఏ ఊర్లో అమ్మ? గరుపాల్లోనా? తెనాల్లోనా? చదవండి ఒకసారి. యోహాను సువార్త 2వ అధ్యాయము చదవండి. అంటే నాయక చూడండి అంతే. కానాను అనే ఊర్లో ఏం జరిగిందంట? వివాహానికి యేసుప్రభువు వారు వెళ్ళారు. అక్కడ ఏముంది? కొరత ఉంది. అక్కడ ఏముంది? కొరత. ఏంట కొరత? ద్రాక్షారసం అయిపోయింది. ఆ సంగతి మరియమ్మ గారికి తెలిసింది. మరియమ్మ గారు వచ్చేసి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చింది. ఆయనతో చెప్పింది, అమ్మా నాతో నీకేం పని అన్నాడు. ఆమెకు అర్థమైపోయి, నాయనా మీరు ఆయన ఏం చెప్తే చేయండి రా బాబు అంది. ఆయన ఏం చెప్తాడో
అది చేయండి అని చెప్పేసింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన చెప్పాడు, రాతి బండలు తీసుకురండి ఒక 6 అన్నాడు, తీసుకొచ్చారు. అటు నిండా నీళ్ళు నింపండి అన్నాడు, నింపారు. ఇది తీసుకెళ్ళి పోసేయండి అన్నాడు. వాళ్ళకేం అర్థం కాల. రాతి బండలు పెట్టమన్నాడు, పెట్టాము. నీళ్లు నింపమన్నాడు, నింపాము. ఇప్పుడు పోయమంటాడు, నీళ్ళు పోయమంటాడు ఏంది అన్న ఆలోచనలో వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు పోసినది ఏంటిదంట? ద్రాక్షారసం. మునుపుడి కంటే ఇప్పుడు ద్రాక్షారసము చాలా రుచికరంగా ఉందంట. ఎప్పుడైతే నీ మార్గాన్ని ప్రభుకి అప్పగించుకుని ప్రభు మార్గంలో నువ్వు నడవడానికి ప్రయత్నిస్తావో మునుపుడి కంటే బెటర్ లైఫ్ దేవుడు నీకు ఇస్తాడు. ఆమె ఇప్పుడు కుంగిపోతున్నవేమో, ఇప్పుడు నలిగిపోతున్నవేమో, ఇప్పుడు వేసారిపోతూ ఎందుకా నాకు ఈ జీవితం, ఏంటా నాకు ఈ కర్మ, ఏంటా నాకు ఈ బ్రతుకంటున్నావేమో. కానీ ప్రభుకు నువ్వు అప్పగించుకుని చూడు. ప్రభుకి అప్పగించిన, ప్రభా నన్ను నీకు అప్పగించుకుంటున్నానే, నీ చిత్తమే నా జీవితంలో జరిగించని కొద్ది రోజులు ఆయన కోసం పాకులాడు. అప్పగించుకోవడం అంటే చాలా అప్పగించుకుంటారు ఇక్కడ వాళ్ళు. గరీబపాలెంలో నేను తెలుసుకున్నది ఏంటి తెలుసా? నెంబర్ 1 పంతగాళ్ళు. అంటే అర్థమైందన్న మాట? ఏమర్థమైంది? అర్థమైతే తిరిగి చెప్పండి. ఏం అర్థమైంది? చెప్పండి అమ్మా. అంటే మీకు అర్థం కాల. ఒక మంచానికి 2 నిలువు బట్టలు ఉంటాయి. దేనికి తెలుసా మీకు? 2 అడ్డబట్టలు, 2 నిలువు బట్టలు ఉంటాయి. దేనికి చెప్పండి అమ్మ? నవారు మంచమైనా ఏ మంచమైనా 2 నిలువు బట్టలు ఉంటాయి. డబ్బల గట్ట మంచమే కానీ, నవారు మంచమే కానీ, ఐరన్ మంచమే కానీ, ఏదైనా 2 నిలువు బట్టలు ఉంటాయి. పెళ్ళి అయిన తర్వాత ఆ మంచాన్ని ఇస్తారు గిఫ్ట్గా. దేనికి చెప్పండి? తెలుసా? గొడవ వచ్చినప్పుడు చెరువు పట్టు మీద అలిగి పడుకోవడానికి, చెరువు పట్టు వైపు తిరిగి పడుకోవడానికి. అదే కదా చేసేది. ఆ పని చేయలేదు అన్నవాళ్ళు ఎవరు ఉంటే చేతులు ఎత్తండి. ఇక్కడ పెళ్లి కానోళ్ళు కాదమ్మా, పెళ్లి కానోళ్ళు అవుతున్నారు. మాకేది అర్థం కావట్లేదు. పెళ్ళి అయినోళ్ళు చెరువు పట్టు వైపు మీరు తిరిగి పడుకోలేదయ్యా గొడవ ఇచ్చినప్పుడు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? బైబిల్ ట్రైనింగ్ చేస్తూ ఉన్నాను. అప్పుడు 22 సంవత్సరాల వయసు. ట్రైనింగ్ చేస్తూ ఉంటే ఒక కుటుంబాన్ని దేవుడు అప్పగించాడు. అక్కడ తెనాలి వచ్చి చెంచుపేటలో అక్క వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టి, చావవారిపాలెం అని ఇక్కడ పక్కన ఆ ఊరిలో ప్రార్థన పెట్టి, అక్కడి నుంచి బయలుదేరి గుంటూరు వెళ్ళిపోతా సైకిల్ మీద. గుంటూరు నుంచి సైకిల్ వేసుకుని తెనాలి వస్తా. తెనాల్లో ప్రార్థన పెట్టి 1 గంట, అక్కడి నుంచి మళ్ళీ చావవారిపాలెం అంగళగుదురు పక్కన అక్కడ ప్రార్థన పెట్టి మళ్ళీ ఎక్కడి నుంచి బయలుదేరి గుంటూరు వెళ్ళిపోతా. 8:30, 9 గంటలకల్లా గుంటూరు వెళ్ళిపోతా. అక్కడ ఒక 3 ఫ్యామిలీని దేవుడు అప్పగించాడు. ఆ టైంలో వాటిలో నన్ను ప్రేమతో ప్రేమించిన ఫ్యామిలీ ఒకటి, టీచర్ గారు మాస్టర్ గారు వాళ్ళిద్దరు. 6 నెలల నుంచి ప్రార్థన పెడుతున్నాం ఇంట్లో. ఒక రోజున ఎందుకు దెయ్యాలు ఆ ఇంట్లో లోపలికి వెళ్ళిపోయి గొడవ చేస్తూ ఉన్నాయి. దర్శనం వచ్చింది. ఆ ఇంటికి వెళ్ళి, నాకంటే ముందు మీ ఇంట్లోకి దెయ్యాలు వచ్చినాయి, అసలు ఏంటి జరుగుతుంది ఇక్కడ, ఏదో గొడవ జరుగుతుంది, అసమాధానంగా ఉన్నారు, మీతో మాట్లాడాలని దేవుడు చెబుతున్నాడు, రండి అన్న. వాళ్ళకి పెళ్ళయిన 10 సంవత్సరాలకి ఏమో పిల్లలు పుట్టారు. వాడికి 10 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు అయి ఉండేది వాళ్ళకి. నా వయసు 22 సంవత్సరాలు. ఇప్పుడు వాళ్ళకి జడ్జిమెంట్ ఇవ్వడానికి మధ్యలో నన్ను కూర్చోబెట్టాడు దేవుడు అక్కడ. ఏంటి పరిస్థితి అంటే, వాళ్ళు 3 సంవత్సరాల నుంచో 2 సంవత్సరాల నుంచో ఆ పట్టికేమో ఈ పట్టికినా మధ్యలో పిల్లోడిని. ఏంట్రా బాబు పరిస్థితి అంటే, భర్తకు తెలియకుండానంట 2-3 లక్షలు వడ్డీకి తీసుకుని వాళ్ళ నాన్న వాళ్ళకి రొయ్యల చెరువుల కోసం ఇచ్చిందంట. రొయ్యల చెరువులు డబ్బులు వస్తాయమ్మా, 2 లక్షలు పెడితే 5 లక్షలు వస్తాయమ్మా అని అంటే వాళ్ళ నాన్నగారు అనగానే వడ్డీకి తీసుకుని, టీచర్ గారు కదా వడ్డీకి తీసుకుని డబ్బులు ఇచ్చేసింది. డబ్బులు ఇవ్వగానే ఆ డబ్బులు తీసేసుకున్నారు. ఆయన రొయ్యల చెరువులు వేసాడు. ఆ సంవత్సరం వరద వచ్చింది, చెరువులో రొయ్యలన్నీ పోయినాయి. ఇంకోసారి వేశారు, మళ్ళీ వరద వచ్చిన రొయ్యలన్నీ పోయినాయి. ఈ 2 వరదలకు ఆయన తండ్రి గారు, అమ్మ నా వల్ల కాదమ్మా, నేను ఏమన్నా రూపాయి ఇద్దామనుకొని మరలా నేను అప్పు చేసేసాను, మరలా పోయినాయి, నేను అప్పు కట్టుకోవాలి, నువ్వు అప్పు కట్టుకోవాలి కదా, నీ అప్పు నువ్వే కట్టుకోమ్మా అన్నాడు.
ఇప్పుడు అప్పు కట్టుకుంటా ప్రారంభించింది. ఈ అప్పు కట్టుకునేటప్పుడు వడ్డీ ఇవ్వటం మానేసిందంట. వడ్డీ ఇవ్వటం మానేసరికి ఒక 5 నెలలు 6 నెలలు అయిపోయింది. వాళ్ళ యజమాని కనపడ్డాడు. కనపడితే ఏమయ్యా ఎప్పుడు ఇస్తారు వడ్డీ అని చెప్పేసి మాట్లాడాడంట లెక్కలేందనంగా. నేనేంటి నీకు వడ్డీ ఇవ్వటం ఏంటి అన్నాడంట ఆయన. నేనేంటి నీకు వడ్డీ ఇవ్వటం ఏంటి మీ ఆవిడ చెప్పలేదు నీకు ఇంట్లో అన్నాడంట. కొంతమంది గనులు గొప్పవాళ్ళు చేసే పనులు ఎట్టకుంటాయి. చెప్పలేదా అన్నాడంట. చెప్పలేదు అన్నాడంట. ఇంటికి వెళ్ళి అడిగాడంట, ఏమ్మా ఇట సంగతి 2 లక్షలు వడ్డీ తీసుకున్నావంట, 2 సంవత్సరాలు అయిందంట, 6 నెలల నుంచి వడ్డీ కట్టలేదంట, మరి ఏంటమ్మా అంటే, నా సొమ్ము నా ఇష్టం, నేను ఉద్యోగం చేస్తాను, నేను ఖర్చు పెడతా, నేను కట్టుకుంటా, నీకేం పని అందంట. ఇప్పుడు భర్తగా ఈయన చేయాలా? అట్టగే నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి ముద్ద పెడతా, తీసుకొచ్చి పెడతా, వండి పెట్టు అన్నాడంటే ఈయన కూడా అంతే. అప్పుడు ఈయన తీసుకురావడం, ఈయన వండి పెట్టడం, ఈయన డబ్బులని వడ్డీలు కట్టుకోవటం. 6 నెలల తర్వాత ఈ సంగతి బయటకు వస్తే 6 నెలలకు ఆడికి నేను వెళ్ళిన 6 నెలలకు బయటకు వచ్చింది. కూర్చోబెట్టి పాస్టర్ గారు మీ న్యాయం చెప్పండి అంటాడు ఆయన. పాస్టర్ గారు మీ న్యాయం చెప్పండి, టీచర్ గారు మాస్టర్ గారు ఇద్దరు కలిసి స్కూల్లో పిల్లలకి టీచర్లు చెప్పి వస్తారు. ఏం చెప్పాలో అర్థం కాక ప్రార్థన చేసుకుని దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన పెట్టి వారికి వాక్యం చెప్పి ఇద్దరు చేతులు పట్టించి ప్రార్థన చేయించాను. దేవుడు మేలుకరమైన జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. ఓ సంవత్సరంలో దేవుడు వారికి ఉన్న అప్పులు మొత్తం తీర్చేశాడు. ఆయనతో చెప్పాను, భార్య ఒకవేళ తప్పు చేసిందండి, భర్తగా నువ్వేం చేయాలా? ఆమె అప్పైనా ఆమె సమస్తమును ప్రమాణం చేసావుగా, వ్యాధి ఎందును లేమి ఎందు కలిమినందు సుఖముందు సంతోషమందు జీవితాంతం కలిసి కాపురం చేస్తారని. కనుక చెయ్యండి. మీరు తప్ప ఎవరున్నారు ఆమెకి ఇంకా ఆదరించేవాళ్ళు? ఒకవేళ ఇద్దరు కలిసి కట్టుకున్నారనుకో, చెరువుకు 3,000 రూపాయలు ఇచ్చారనుకో, 6,000 అట్టు వెళ్తాయి. ఆ ఒక్కదాన్నే 6,000 ఇచ్చేస్తే మీకేడుంటాయి? ఎట్లన్నా ఆలోచించుకోండి అని చెప్పేసి అట్లా వాళ్ళిద్దరితో పంచుకున్నాను. ఎందుకంటే ఈ రోజున చాలామంది కుటుంబాల్లో ఏమవుతుంది తెలుసా? వ్యతిరేకత, పంతాలు. సంఘంలో కూడా నేటి కాలం ముందు పంతాలు. ఆ ఇంటికి వెళ్ళకూడదు, ఈ ఇంటికి వెళ్ళకూడదు, ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వెళ్ళకూడదు, ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వెళ్ళకూడదు. ఏ ఇంటి మీద వాళ్ళాలి వెళ్ళి? అమ్మా ఏ ఇంటి మీద వాళ్ళాలా? ఈసారి కుటుంబ ప్రార్థన పెట్టినప్పుడు ఎవరైనా ప్రార్థనకు రాకపోతే, ఎవరింటి కాడికైనా సరే, ఆ ఇంటి కాడికి ప్రార్థనకి నేను రాను. మరి అంతే కదా. పాస్టర్ గారికి నేను ఎందుకు రావాలా? చెప్పండి, రావాలా? నేను రావాలా? నేను ఎందుకు రావాలంట? పంతాలు మీకేనా? వ్యక్తిగతంగా ఉంటే మీ ఇష్టం. మందిరం విషయంలో చూపించొద్దు, ప్రార్థన విషయంలో చూపించొద్దని దండం పెట్టి చూస్తున్నా, కన్నీరు కారుస్తున్నా, వేదంతో చెప్తున్నా. మీకు పలకరి మాకు వచ్చాడికి వచ్చావు, కూర్చున్నావు, అక్క వందనాలను అయిపోయా, కూర్చున్నావు, ఆడ పలారం పెడితే తిను, బో పెడితే తిను, లేకుండా ఏం ఇవ్వకపోతే నీళ్ళు ఇస్తే తాగు, లేకుండా బయలుదేరిల్లు. నీళ్ళలో నీకు ఒక్కదానికే నీకు ఒక్కడికి విషం కలిపి ఎవరుగా? నువ్వు నాతో పలకట్లేదని కలిపిస్తారా? ఏమా ఇంకా శాపగ్రస్తమైన పరిస్థితులు బతకాలనుకునే ఆలోచనలు ఉంటారు. ఇంకా కాదే, దేవుడు మనల్ని ఆ స్థితి నుంచి బయటికి తీసుకొచ్చాడు కదా, ఆ స్థితిలో నుంచి ఉన్నతంగా ఉంచడానికి తీసుకొచ్చాడు కదా. మరలా లేదు నేను ఆడికి వెళ్తా. వీళ్ళని ఏమంటారో తెలుసా? బాధపడమాకండి. చెప్పమంటారా? ఏమంటారు? కుక్క తన వాంతికి తిరిగి అది తింటున్నప్పుడు మహదానందంగా అనిపించిందంట. ఎక్కడ లేని హ్యాపీనెస్. అర్థమైందండి? పాత జీవితాన్ని విడిచిపెట్టి, పంతాలు పట్టింపులు విడిచిపెట్టేసి, వాటన్నిటిని పక్కన పడేసి ప్రభులో ఉన్నాం. శాపగ్రస్తమైన దానిలో నుంచి ప్రభువుని దీవించి ఉన్నతమైన స్థానానికి ఇచ్చాడు నీకు దేవుడు. పాలు తేనెలు ప్రవహించు ప్రదేశానికి తీసుకెళ్ళాడు. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో, ఉండటానికి ఇల్లు లేని పరిస్థితుల్లో, కట్టుకోవడానికి వస్త్రం లేని పరిస్థితుల్లో, చేయడానికి పని లేని పరిస్థితుల్లో దేవుడు నీకు సమస్తాన్ని సమకూర్చి, బిడ్డలనిచ్చి, అన్ని విషయాలు అభివృద్ధి ఇచ్చి, మేలుతో నింపి నడిపిస్తే ఇప్పుడు పంతాలు తేడగలుగుతున్నావు, మళ్ళీ లోకపు ఆలోచనలతో వెళ్ళిపోతున్నావు. అవసరం అంటారా? ఒక్కసారి ఆలోచించేయండి. ఆత్మీయంగా కలిసి ఉండలేనప్పుడు, ఆత్మీయంగా ఉండలేని పరిస్థితి ఏర్పడినప్పుడు,
ఆత్మ సంబంధమైన ఆలోచనలతో, అరే దేవుని కోసం నేను ఇది సాక్రిఫైస్ చేస్తున్నా అన్న ఆలోచన లేనప్పుడు దేవుడు చేసిన త్యాగం నీకేం గుర్తొచ్చింది? ఆయన చేసిన త్యాగం నీకేం గుర్తొచ్చి చెప్పు. ఏమన్నా గుర్తొచ్చిందా? ఈ సేమంతా ఆయన చేసిన త్యాగం గుర్తుందా? నువ్వు ఎన్ని దుర్మార్గ పనులు చేస్తే నీ దేవుడు క్షమించాడు నిన్ను? ఎన్నిసార్లు ఆయన మాట వినకుండా లెక్క లేకుండా ప్రవర్తిస్తే దేవుడు నిన్ను క్షమించాడు? ఎన్నిసార్లు ఇష్టానుసారంగా నోటుకొచ్చిన పదాలలో వాడితే దేవుడు నిన్ను క్షమించాడు? ఎన్నిసార్లు నీ కాలు తిరిగిన చోటు తిరుగుతున్నప్పుడు దేవుడు నిన్ను క్షమించాడు? ఎన్నిసార్లు నీ హృదయపు చెడిపోయిన ఆలోచనతో ఉన్నప్పుడు దేవుడు నిన్ను క్షమించాడు? మరి నువ్వు క్షమించలేవా? క్షమాగుణం నీ దగ్గర రాదా? ఇంకా లేదయ్యా, ఆ కానాన్లాగానే శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తాం, అట్టాగా ఉంటాం, దాసులుగానే ఉంటాం, కానీ మేము స్వతంత్రులుగా ఉన్నాం. స్వతంత్ర జీవితం మాకొద్దు, మేము దాసంలోనే ఉంటాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వతంత్రం అనుగ్రహించి ఏం చేశాడంట చెప్పాలి? ఏం చేశాడు? కింద చదవండి. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి. మరలా అంటే అర్థం ఏంటి? మరలా అనే పదాన్ని అండర్లైన్ చేసుకోండి. మరలా అంటే మరలా అంటే ఒకసారి అయిపోయింది, రెండోసారి చేస్తున్నావు. ప్రభు నమ్ముకోక మునుపు అని బిగ తీసుకున్నావు. నమ్ముకున్న అంటే దాన్ని ఏమంటారు? మరలా అనరా దాన్ని? ఏమంటారు? వేరేలా అంటారా? చెప్పండమ్మా. మరలా అంటే అర్థం ఏంటి? నమ్ముకోక మునుపు ఉంది నీలో కక్షలు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి, అస్సులు ఉన్నాయి, కుళ్ళు ఉంది, కుతంత్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నమ్ముకున్నావు. మీకు ఒక చిన్న మాట చూద్దాం, బాగా గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ్యం ఎట్లా అయిపోయిందంటే, క్రైస్తవ్యం ఎలా అయిపోయిందంటే, ఆత్మ సంబంధమైన సేవకుడి మాటకు లోబడరు. అదేంటి అర్థం కాదు. ప్రార్థనకు రాకుండా ఎప్పుడో పండగ పూట ప్రార్థనకి ఉపయోగపడి ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేవాడు చెప్తే, అన్న రైట్ అన్న, నువ్వు చెప్పింది రైట్, ఏడ కూర్చుంటాను, ఏడ కూర్చుంటా. అదేందో అర్థం కాదు. మరి అక్క చెప్పిన రైట్ అంటారు, అన్నయ్య చెప్పిన రైట్ అంటారు వాళ్ళు. ఇక్కడ పాస్టర్ గారు కడుపు కొట్టుకుని ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేసి సేవకులు చెప్తే ఏముండదు ఉపయోగం. కానీ వాళ్ళు చెప్తే మాత్రం రైట్. అంటే అర్థం ఏంటంటే, నీకు తెలియకుండానే సాతానుగాడు లోకం వైపు నిన్ను ఆకర్షించుకుంటూ తీసుకెళ్తున్నాడు. అర్థమైందా? నిన్ను ఒక ట్రాప్లో పడేస్తున్నాడు. ఒక ఆత్మ సంబంధమైన సేవకులు చెప్పిన మాటకు లోబడకుండా, లోకస్తులు మారు మనసు పొందకుండా, బాప్తీసం తీసుకుండా ఉన్నవారి మాటల వైపు నిన్ను ట్రాప్లోకి తీసుకెళ్ళి పడేస్తున్నాడు. ఆ ట్రాప్ నువ్వేమనుకున్నావు? రైట్, ఇది కరెక్ట్. పాస్టర్ గారికి ఏం తెలుసా? మేము అనిపించిన బాధలో నేను అనిపించిన మీకేం తెలుసు చెప్పండి? ఏ మాటలు మాట్లాడుకుంటారు పాపం. వాళ్ళ అన్నయ్య వీళ్ళ అన్నయ్య అనాలి, దేవుడు చిత్తం అది. దేవుడిని ధన్యుడిగా చేయడానికి చేసాడు. అది నీ ధన్యురాలుగా చేయాలని దేవుడు వారి నోట అనిపించాడు. రియల్ అండి, నమ్మరా మీరు? చదవండి ఒకసారి పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని. దేవుని మాటల వైపు మనసు పెడదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. యేసు ప్రభువా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి దూషించి మీ మీద చెడ్డ మాటలల్లా పలికినప్పుడు ఏమనుకోవాలంట మీరు? ఎవరంట మీరు?
దేవుని పని చేస్తున్నప్పుడు ఒకటి అన్నారు అంటే వచ్చిన నష్టం ఏంటంట. మందిరానికి వచ్చో భర్త ఒక మాట అన్నాడు అంటే వచ్చిన నష్టం ఏంటి? ఏంది ఇప్పుడు దాకా ఉన్నావు అన్నాడు అంటే వచ్చిన నష్టం ఏంటి? అందుకే నేను మందిరానికి వెళ్ళను ఎట్ట అంటావనే అంటే వెంటనే అనేస్తారు. అదేందో అర్థం కాదు. అందుకని వెళ్ళను నేను ఎట్ట అంటావనే. ఏమన్నాడు ఇప్పుడు? ఎట్ట ఏంది ఇప్పుడు దాకా ఉన్నావు అన్నారు. దానికి ఏమనాలా? ఒక అరగంట ప్రార్థన చేసుకున్నాంలే అయ్యా, కాసేపు ఉన్నాము పాస్టర్ గారు, లేకుండా ఓ 10 నిమిషాలు వాక్యం చెప్పాడు అయ్యా, కొంచెం ఒక పావు గంట వాక్యం చెప్పారు, ఎక్కువ టైం అంటే అయిపోయా. అందుకనే నేను వెళ్ళంది ప్రార్థనకే ఎట్ట అంటావని అంటే అయిపోయిందా? ఒకవేళ ఎప్పటి నుంచో రమ్మని భర్తను రమ్మన్నావు అనుకో, ఆయన మందిరానికి వచ్చాడు, ఆ రోజు అనగానే ఆయన గురించే వాక్యం వచ్చిందనుకో, నేను చెప్పానే ముందే ఆడకొస్తే పాస్టర్ గారు నా గురించే చెబుతాడని, అందుకే నేను మందిరాన్ని రాను అంటాడు ఆయన. అదేందో అర్థం కాదు. మందిరానికి వస్తే నీ గురించి చెప్పేది ఏందో, మందిరానికి వెళ్తే నీకు వచ్చి నష్టం ఏంటో అర్థం కాదు. దేవుని సన్నిధి అనేది నా నిమిత్తము, ఆయన నిమిత్తము ఒక నింద అనుభవించడానికి, ఒక కష్టం అనుభవించడానికి, ఒక బాధ అనిపించడానికి, సహించడానికి నువ్వు ఇష్టపడితే, నువ్వు ఓపిక కలిగి ఉంటే, నువ్వు సహించగలిగితే, నువ్వు ఓర్చుకోగలిగితే గొప్ప ధన్యునిగా దేవుణ్ణి చేస్తున్నాడు. ఆమేన్. అందుకోసమే మాట అనిపిస్తాడు. అందుకోసమే దేవుడు కొన్నిసార్లు నీ దీవించడానికి వారి చేత నోటుకొచ్చింటి అనిపిస్తాడు. ఆ నిందనైనా భరించు, ప్రభు కోసం నిలబడు, దేవుడు ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు. వారి కష్టాలు భరించి, శ్రమను భరించి, ఓర్చుకొని అన్ని సహించి, కాలేబు గమనించండి, యెహోషువ ఇరువురు కలిసి పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి వెళ్ళారు. వారన్నిటిని సహించారు. దేవుడు ఇస్తానన్న దేశంలో అడుగుపెట్టారు వారు. మరి నీవు? ఆయన అబ్రహాముకు చేసిన వాగ్దానం, ఆ వాగ్దానాన్ని ఇప్పటికీ నెరవేర్పు జరుగుతుంది. ప్రపంచ దేశాల్లో అత్యధికంగా వ్యవసాయం చేసే దేశం ఏదైనా ఉందంటే ఇస్రాయేల్ కంట్రీ. అత్యధికంగా మిసైల్ తయారు చేసే కంట్రీ ఏదైనా ఉందంటే ఇస్రాయేల్ కంట్రీ. అత్యధికంగా అసలు వాటర్ దొరకవు అక్కడ. మనము ఇక్కడ వాటర్ బాటిల్ కొనుక్కోవాలి, అక్కడ ఇక్కడ మనము ద్రాక్షారసం కొనుక్కోవాలి, ఇక్కడ ద్రాక్షారసం కొనుక్కోవాలి. ఆడికెళ్తే వాటర్ కావాలంటే కొనుక్కోమంటారు, ద్రాక్షారసం కావాలంటే ఇస్తారు. అక్కడ పంటలు అంత విస్తారంగా పండుతాయి. అంత టెక్నాలజీని దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుడు దాన్ని ఆస్వాదించాడు. శ్రమలు కారివి మహిమ కిరణ
చాలు